ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. అన్ని లక్షల టన్నులు ఎక్కడ కూడా నాణ్యత లోపం జరగకుండా, మనిషి చెయ్యంటూ పడకుండా మిషన్స్ తోనే జరిగి డైరెక్ట్ గా కౌ టు కన్జ్యూమర్ దాకా వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, చాలా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. ఎంతో జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఆ క్వాలిటీ అక్కడ మన పాలు తొందరగా చెడిపోవు. చాలా మంది ఏం చేస్తారంటే కెమికల్తో ప్రిజర్వ్ చేస్తారు. ఇక్కడ కెమికల్ అనేది అవసరం లేకుండా వీళ్ళు ఒక తీసుకున్న హై క్వాలిటీ స్టాండర్డ్స్ వల్ల బిఎంసి పాలు పితకగానే చూశారు కదా, అప్పుడు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోవటం, దాంట్లో నుంచి ట్యాంకర్లో డైరీకి రావటం, ఈ టెక్నాలజీ అంతా వాళ్ళు కేర్ తీసుకోవటం వల్ల పాలల్లో క్వాలిటీ పెరుగుతుంది. అందుకనే పాలు తొందరగా చెడిపోవండి. చాలా చాలా హై కేర్ తీసుకోవటము, దానివల్ల టెక్నాలజీ యూజ్ చేయటము, దానివల్ల మనకి అదే జరుగుతుందండి. ఎప్పుడైతే కూలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయటము, బల్క్ మిల్క్ సెల్ ఎంత త్వరగా పాలు పితికిన ఎంత త్వరగా చిల్లింగ్లోకి వెళ్ళిపోద్దో దానివల్ల ఈ డ్యూరబిలిటీ మనకి పెరుగుతుంది అనమాట. అదే ఇప్పుడు మనకి ఇవాళ 36,000 లీటర్లతో స్టార్ట్ చేసి ఇవాళ 2 లక్షలు దాటాము. ఇవాళ 3 లక్షల లీటర్లకి వెళ్ళాలి అనే ఆలోచనతో పనిచేస్తున్నాము.